ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్మూర్ అభివృద్ధి కోసం దిశ మీటింగ్లో పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి దిశ మీటింగ్లో పాల్గొన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఏమేమి అంశాలు కావాలనే అంశానికి సంబంధించి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా దిశ మీటింగ్లో మీరు పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ గారితో. అయితే మీ ఆర్మూర్ కోసం ఏమి పనులు అడిగారు, దిశ మీటింగ్లో ఏం పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నిలదీశారు. ఆర్మూరు నియోజకవర్గం సంబంధించి అంటే ఈ దిశ మీటింగ్లో గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జరిగిన అధ్యక్షత జరిగిన సమావేశంలో ముఖ్యంగా లక్షలాది మంది ఇబ్బంది పడుతున్న, లక్షలాది మంది అనుకోవచ్చు, కోట్లాది మంది అనుకోవచ్చు, మా ఆడిమామిడి పెళ్ళి అని అంటారు. ఆ బ్రిడ్జ్ ఎందువల్ల డిలే అవుతుంది అంటే అక్కడ గత పాలకులు చేసిన ఒక పాపము, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ అమౌంట్ రిలీజ్ చేసింది. కానీ ఆ అమౌంట్ని వీళ్ళు ఇక అప్పుడున్న అధికార పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు దాన్ని మిస్యూజ్ చేసి వేరే నియోజకవర్గం తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అది నత్తనడకన పనులు జరుగుతున్నాయి. దానివల్ల ఏమైందంటే ఈ మధ్యన చాలామందికి గర్భస్రావం అవుతుంది. మాది నిజామాబాదు జిల్లా కేంద్రం కాబట్టి అక్కడున్న ప్రాంతం వాళ్ళు మేటిపల్లి, భీమ్గల్, వేల్పూరు, బాల్కొండ, ఆరుమూరు, అంకాపూరు, నందిపేటు వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు వాలూరు మండలాలకు వెళ్ళి చెక్ చేసుకోవడానికి గర్భస్రావం. ఇక నిజామాబాద్ మెయిన్ చాలామంది ఇప్పటివరకే ఒక 100 మందికి గర్భస్రావం అయినట్లు చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ గారు కూడా అదే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు దుర్వినియోగం చేసిందో గత ప్రభుత్వం, మీరు మళ్ళీ వాళ్ళ లెక్క వేయకుండా వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేశారో ఆ డబ్బును వెంటనే ఇమీడియట్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి కడుపులోనున్న బిడ్డలను చంపుతున్న మీ ప్రభుత్వ చర్యల వల్ల ఆ కడుపులో ఉన్న బిడ్డలను చంపకుండా కడుపులో ఉన్న బిడ్డలు డెలివరీ అయ్యేటట్లు వాళ్ళు మీలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లు, లేకపోతే జిల్లా మంత్రి కాబోయే మంత్రి సుదర్శన్ రెడ్డి అయ్యేటట్లు కావాలని కోరుకుందామని చెప్పిన అధికారులు కూడా వీలైన తొందరలో ఆ డబ్బులు తీసుకొచ్చి అడిమామిడిపల్లి బ్రిడ్జ్ తొందరలోనే కంప్లీట్ చేస్తామన్నారు. అడిమామిడిపల్లితో పాటు మా దగ్గర ఇంకా ఆర్మూర్ దగ్గర మామిడిపల్లి ఉంటుంది, అది కూడా 2 నెలలు కంప్లీట్ చేస్తామన్నారు. ముఖ్యంగా ఈ 33% ఉండవలసిన అడవి శాతము ఈరోజు 23% ఉంది ఇక్కడ. దాన్ని ఎట్లా పెంచాలనే మీద దాని మీద కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆర్మూర్లో ఉన్న గృహాలు సుమారు 400 ఇల్లు కంప్లీట్ ఉన్నాయి. దాన్ని ఎలా తొందరనే మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు అంటే అవే కాకుండా ఈ రైల్వే బ్రిడ్జ్లు, ఆర్ఓబీలు, మిగతా విషయాలతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అన్ని శాఖల మీద సమీక్ష చేసి ఎక్కడెక్కడైతే పేదలకు సంబంధించినాయో తొందరగా స్కూళ్ళల్లో బాత్రూమ్స్ కావచ్చు, కాంపౌండ్ హాల్స్ కావచ్చు, అవి కూడా అవన్నీ దృష్టిని తీసుకోవడం జరిగింది. త్వరలోనే అన్ని అవకాశం. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి 20 కోట్ల రూపాయలు స్కూళ్ళు డెవలప్మెంట్ కోసం వచ్చినాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి ఎన్ని స్కూళ్ళు పాత స్కూళ్ళకి రిపేర్ కోసం ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. ప్రపోజల్ తయారు చేసినప్పుడు దాంట్లో ఆర్మూర్కి సంబంధించినవి ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ఏదైతే ముఖ్యంగా భారీ కూలిపోయే దశలో ఉన్న స్కూల్స్కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నడుస్తున్న వార్త ఒకటి హైదరాబాద్లో దానికి సంబంధించి దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? హైడ్రా అనేది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెంచుకున్న పెంపుడు మొక్క. సోమవారం నుంచి శుక్రవారం దాకా రేవంత్ రెడ్డి గారి స్నేహితులు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం కౌంటర్ చార్జ్ చేస్తారు. శుక్రవారం దాకా నీది అక్కడ కట్టడం ఉన్నది, నీది ఎఫ్టీఎల్లో ఉన్నది, నీది బఫర్ జోన్లో ఉంది అని చెప్తారు. ఆ రోజు వరకు అన్ని వసూలు చేసి శుక్రవారం నాడు సాయంత్రం బేగంపేట ఫ్లైట్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతారు. సగమేమో షహెన్షా కుటుంబానికి ఇచ్చేసి సగమాలు పంచుకుంటారు. శనివారం నాడు బుల్డోజర్లను పెడతారు. ఇక ఆ రోజు అంటే ఎవరెవరు ఇవ్వలేదు, ఆ శుక్రవారం దాకా ఎవరు ఇవ్వలేదు, శనివారం ఆదివారం బుల్డోజర్లు పెట్టి అలా కూలుస్తారు. కూల్చి మళ్ళీ ఎట్టన్నా కూల్చారు కాదని మిగతా వాళ్ళు కూడా ఓన్లీ ఇది ఒక రేవంత్ రెడ్డి గారి మెదడులో పుట్టిన ఒక విష ప్రణాళిక. ముఖ్యంగా పేదవాళ్ళ కడుపు, వాళ్ళ కన్నీళ్ళు ఉసురు ఊరికనే ఓది కాంగ్రెస్ ప్రభుత్వానికి గొడ గంటల లోపల కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా అలా మీరు చూడండి, మీడియా మిత్రులు, మీ ఆర్టీవీ చాలా సంఘటనలు కవరేజ్ చేస్తున్నది. ఏడుస్తున్నారు, కింద పడి కొట్టుకుంటున్నారు పేదవాళ్ళు. ఒరే వెదవల్లారా, సన్నాసులారా, పనికిరాని పరిపాలన, అజ్ఞానం లేని, అవగాహన లేని, అనుభవం లేని సన్నాసులారా, ముందు డబ్బు ఉన్నది గులగొట్టండి రా. ముందు फातिमा कॉलेज शुरू करो, वहाँ से फातिमा कॉलेज तोड़ देने के बाद पूरा हैदराबाद ओल्ड सिटी जो चादरघाट जो पुराना पुल के बाहर जो रहता पहले वो तोड़ो रेवंत रेड्डी जी। एक ड्रामाबाजी, ये नाटक क्यों हिंदू लोगों के ऊपर जो ज़बरदस्त जुल्म कर रहे हिंदुओं के ऊपर? क्या ये तेलंगाना में हिंदू रहना नहीं रहना?
हैदराबाद में जिधर जिधर जो हिंदू दिखता उसको सिंदूर दिखता उसका घर तोड़ रहे, फिर मुसलमान का क्यों नहीं तोड़ रहे? फिर आप भी मुसलमान बनने गए क्या? गरीब को क्या मुसलमान क्या है, हिंदू क्या है, क्रिश्चियन क्या है? गरीबों को अभी तोड़ने की जरूरत नहीं है, पहले अमीरों को तोड़ दो, जब तुम्हारा एकदम साफ साफ रहता दूध का दूध पानी का पानी जब देखेंगे. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకలు గాంచిన తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఉన్నారా, లేకపోతే దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? మాజీ ముఖ్యమంత్రి మొత్తం వెంకటేశ్వర మాజీ ముఖ్యమంత్రి వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి. అతను మా మతస్థుడు కాదు, ఇప్పటికీ అపవిత్రం చేసిండు ఆ కొండని. వైఎస్ జగన్ అనే వ్యక్తి ఆయన హిందూ కాడు, ఆయన క్రిస్టియన్. నువ్వు కొండ ఎక్కడానికి అర్హత లేదు. కొండ ఎక్కాలనుకుంటే ముందు మక్కా మసీద్కో, మక్కా మసీద్ రాణిస్తే కొండ మీదకి రా. జగన్ రెడ్డి డబ్బు ఉంది కదా, మా తాత అది పెద్ద తుడుముకాను కదా అంటే కుదరదు. ఇట్లాంటి మా ధర్మం మా వెంకటేశ్వర స్వామి. నువ్వు ఒకవేళ భారత మాజీ ముఖ్యమంత్రి, ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేసి నువ్వు 15 సార్లు గుడిపోయినావా? ఇప్పుడు 15 సార్లు ముక్కు రాకు నువ్వు కొండకెక్కి. లేదు నువ్వు భారతదేశ చట్టాలను గౌరవిస్తావు, ఇక్కడ కాన్స్టిట్యూషన్ గౌరవిస్తావు అంటే రేపు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, తప్పు లేదు. వైఎస్ జగన్ క్రిస్టియన్ గారు, లేకపోతే పేరు మార్చుకోండి, రాబర్ట్ అట్లాంటి పేరు పెట్టుకోండి. ఎందుకంటే మోసపూరిత పేర్లు ఇంకా మా జగన్మోహనుడు అంటే మా కృష్ణుడు పేరు పెట్టుకున్నారు, మా దేవదేవుడు పేరు పెట్టుకుంటే మా దేవులను మోసం చేస్తున్నారు. ఇంకా అతను ఒకనాడు సన్నాసి టీటీడీ చైర్మన్ అంటే మాది 2 సార్లు చేసిండు భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ ఏమంటారు, టీటీడీ మేము హెచ్చరికలను పట్టించుకోము, కొండకెట్లు ఎక్కుతాం. తెలంగాణలో పడితే కాళ్ళు ఇరుగొడుతుంది ప్రతి ఒక్కరిది. ఒక్కడన్నా కొడుకులారా చెప్తున్నాము, 7 కొండల మీద ఎక్కాలన్న ప్రతి నా కొడుకు ఇతర మతస్థులు ఏదైతే ఆ కొండను అపవిత్రం చేస్తారో మర్యాదగా ఉండదు. కాదు మీరు మాలాగానే నమ్మకం ఉంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చాడు, తప్పేముంది? షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ సంతకం పెట్టాడు, నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నాను, నమ్ముతున్నానని. అట్లాంటి ఒక పద్ధతి ఉంది, దయచేసి అందరు పెట్టండి, తప్పేముంది? ఇప్పుడు మేము ఒకవేళ పెట్టాలనుకున్నప్పుడు ఒకవేళ మీకు దమ్ము ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదైనా క్రిస్టియన్, వైఎస్ జగన్ క్రిస్టియన్, నువ్వు ఒకవేళ దమ్ము ఉంటే సౌదీ అరేబియా మక్కా పోయి దాంట్లో లోపలికో, అప్పుడు అన్న లోపలికి పోయినాక బయటికి రా, బయటికి వస్తే కొండ ఎక్కిస్తాను నేను. మొత్తంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇస్తేనే కొండ మీదకి రాణిస్తామని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపైన దిశ సమావేశంలో చర్చించాం. ఆర్మూర్ కోసం అభివృద్ధి నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూలుస్తున్న హైడ్రాకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ముఖ్యంగా పేదల ఇల్లే కూలుస్తున్నారు, పేదల ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.